నేడు రాష్ట్రానికి నడ్డా ఆకస్మిక పర్యటనపై ఆసక్తి, నేతల మధ్య సమన్వయం కోసమా, మెంబర్షిప్ డ్రైవ్ కోసమా? బీజేపీలో కొద్ది రోజులుగా వర్గపోరు, కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు భేటీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు ఆకస్మికంగా రాష్ట్రానికి రావడంపై ఆసక్తి నెలకొంది. కొద్ది రోజులుగా పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దాంతో అనుకున్న మేరకు సభ్యత్వాలు కావడం లేదని తాకుంది. నేతల మధ్య సంధి కుదర్చడానికే నడ్డా వస్తున్నారా, లేక సభ్యత్వాలపై చర్చించేందుకు వస్తున్నారా అనే ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. ముందుగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు, ఆ తర్వాత నేతలతో కీలక భేటీ కానున్నారు. ముందుగా ఒక పని చేయరు, మహంకాళి లోపలికి పోయేటప్పుడు ఆ చెప్పులు ఎక్కడ దూరంగా ఇప్పిపోయారు, లేదా మా వాళ్ళు ఉన్నారు మళ్ళీ చెప్పులు మోసేటోళ్ళు. చెప్పులు కనబడితే మహాభాగ్యం అనుకుంటారు వీళ్ళు. నార్తోలో చెప్పులు మోసేదానికి ఉన్నారు కొందరు లీడర్లు మా దగ్గర. కాబట్టి ఏం చేయరు, మీరు మహంకాళి గుడి బయట చెప్పులు ఇప్పకుండా ఆ రైల్వే స్టేషన్ పక్కన ఇప్పిరారు. ఇస్తే సార్ చెప్పులు వేసుకొచ్చుకోనట్టున్నారని ఊరుకుంటారు. లేకపోతే తక్కువ చెప్పులు మోసేటోళ్ళు ఉన్నారు మా దగ్గర. చిచ్చి అది. ఇక ఇది ఆకస్మిక పర్యటన ఏం కాదు. దగ్గర ఇక్కడ 100 హోటళ్ళు బుక్ చేసుకున్నారట. 100 హోటళ్ళు బుక్ చేసుకొని వారం రోజుల పాటు ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన కీలక నేతలు ఈ రాష్ట్ర రాజకీయాన్ని పరిశీలించడానికి వచ్చిండ్రు. పైకి ఇక్కడ సభ్యత్వ నమోదు అని అంటారు, కానీ సభ్యత్వ నమోదు ఇప్పుడు కాదు, గత నెల రోజులుగా సభ్యత్వ నమోదు జరుగుతుంది. బీజేపీ సభ్యత్వం ఫ్రీగా ఇస్తానన్నా కూడా ఎవరు రాడు. అటువంటి మనుషులు ఉన్నారు మా దగ్గర. అరే బాబు, బీజేపీ సభ్యత్వం ఇచ్చి చేతిలో 100 రూపాయలు పెడతాను రారా అన్న కూడా రారు. మా వాళ్ళు బీజేపీలో పోతారు. ఎవడన్నా మెడ మీద తరికాడు ఉన్నాడు. మా తెలంగాణ ప్రజలకు ఈ 8 మంది గెలిచిన చూడు, అవి ఆ ప్రాంతాలలో కొంచెం మీ మైకంలో పడ్డారు మా ప్రజలు. కానీ గా వరంగల్కో, గా నల్గొండకో, గా ఖమ్మంకో, గా నిజామాబాద్కో ఈ ప్రాంతాలకు పోర్రి. మీరు అక్కడోడు ఇక్కడోడు ఇసిరేసినట్టు గెలిచింది. మీరు ఏ డిస్టిక్లో 2 సీట్లు గెలవలేదు మీరు. అక్కడోటి ఇక్కడోటి. ఇక్కడ కూడా కాంగ్రెస్ సహకరించడం వల్ల, రేవంత్ రెడ్డి గారు సహకరించడం వల్ల మీరు గెలిచిండ్రు. కాబట్టి మీరు సభ్యత్వం షిట్టి ఇచ్చి 100 కాదు 1000 రూపాయలు చేతిలో పెట్టిన గిదెక్కడిది రాని కిందేసిపోతారు మా వాళ్ళు. అంత తెలివికాళ్ళు మా వాళ్ళు. మాకు మత పిచ్చి కుల పిచ్చి లేదు తెలంగాణలో. మేము మంచిగా సంతోషంగా బతుకుతాం. మాకు ఏ కులం అని చూడకుండా భుజాల మీద చేసుకొని బతుకుతాం. ఏ మతం చూడకుండా మేము హ్యాపీగా గడుపుతాం. ఓ రోజు పోయి పుట్టక మొక్కుతాం, ఓ రోజు పోయి కొండకు మొక్కుతాం, ఓ రోజు చర్చికి పోతాం, ఇంకో రోజు మసీదుకి పోతాం. అది మా ఇష్టం. ఇష్టం ఉంటే పోతాం, లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ ఈ మెంబర్షిప్ డ్రైవ్ కాదు, ఇది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ సర్కార్ని కూల్చడానికి జరుగుతున్న సమావేశాలు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. చిల్కా ప్రవీణ్ చెప్తా అంటే ఒకరిద్దరు కామెంట్ పెడతారు, నువ్వు అన్నీ అసలు ఊహించనివి చెప్తాను నువ్వు అని. మరి ఊహించనట్టే ఉంటుంది రాజకీయం ఊహిస్తామా మనం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1300 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడతారని ఎవడన్నా ఊహించిందా 10 నెలల క్రితం? ఏమన్నారు ఇంకా? పొంగులేటి సీనన్న పైసలు ఉన్నాయిగా, 4 రాళ్ళు ఉన్నాయి కాబట్టి పొంగులేటి సీనన్న. ఇప్పుడు అనుమానం పొంగులేటి సీనన్న మంచోడని. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. ఇది 100% ఇప్పుడు పొంగులేటిని పట్టుకున్నారా, కరెక్ట్ వారం 15 రోజులల్లా, లేదా ఆఖరికి ఒక 2 నెలలల్లా ఇంకొక మంత్రిని పట్టుకుంటారు. నాకు తెలిసి అది నల్గొండ మంత్రి అయి ఉంటారు. ఆయనను ముత్తారు, ఈయనను ముత్తారు. మూసినాక పూర్తిగా రాష్ట్ర రాజకీయం మారిపోతుంది. ఈ ఇద్దరు మంత్రులను మూసినాక రేవంత్ రెడ్డి గారిని మూస్తారు. ఇది పక్క. చూడండి, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల మీద కేంద్రం నిఘా భయంకరంగా ఉన్నది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, వామ్మో ఈ రాక్షసులు ఇట్లా చేసినా కూడా బీజేపీ పట్టించుకుంటలేదని. బీజేపీకి కావాల్సింది ప్రజలాగమైతుంటే పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళ అధికారానికి ఎప్పుడు అవసరం వస్తుందో, వాళ్ళకెప్పుడు ఆ సమస్య బలంగా మారుతుందో అప్పుడు పట్టుకుంటారు. అదే జరుగుతుంది. ఇప్పుడు దొంగతనం చేస్తాంటే చూస్తా అంటారు. ఇప్పుడు దొంగతనం చేసి మనకేం నష్టం? ప్రజలు నష్టపోవచ్చు, మనకేం నష్టం? మన పార్టీకి ఆ దొంగతనం ఏమైనా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు పట్టుకుంటారు. అదే జరుగుతుంది.